అన్నా, మా వాడికి ఆకలేస్తుంది. కొంచెం తినడానికి ఏమన్నా ఉంటే పెట్టవా? ఉత్తగా ఎవడు పెడతాడు? లోపల అంట్లున్నాయి, కడిగేసిరా, పెడతా. సరే అన్నా, నువ్వు ఇక్కడే కూర్చో. అయిపోయిందన్నా. ఆ మూల గిన్నెలు అన్న ఉంది, పోయి తినండి. రారా తిను. ఇక్కడి నుంచి నేను నిన్ను అమ్మ అని పిలుస్తా. ఎందుకు? మా అమ్మ ఎప్పుడు నా ఆకలి పట్టించుకోలేదు, కానీ నేను అడగంగానే నువ్వు పెట్టావు. అందుకే ఇక నుంచి నిన్ను అమ్మ అని పిలుస్తా. సరే, తిను. ఆగరా. ఏంటి? ఎందుకు అలా చేసావు? నువ్వు మా అమ్మ అని చెప్పానుగా, నీ జోలికి ఎవరైనా వస్తే ఇలానే చేస్తాను. అర్థమైందా? అర్థమైందా? నీళ్ళు తీసుకో అమ్మా, ఎంతసేపు అలా కష్టపడతావు? మావా తిన్నాడు ముందు చూడు. నువ్వు తాగావా? తాగానమ్మా. ఎందుకు కుట్టావురా వాళ్ళని? మా అమ్మని తప్పుగా చూశారు, నేను పక్కనే ఉన్నా, అందుకే ఒక్కొక్కరిది పగలగొట్టా. ఈవిడ మీ అమ్మ? అవును, మా అమ్మ. మా అమ్మ జోలికి వస్తే అమ్మ కొడుకునైనా కొడతా. అమ్మని ఎలా చూడాలో వీళ్ళమ్మలు నేర్పించలేదు అనుకుంటా. ఏంటి విజయ్ గారు, వీడు ఇంత తేడాగా ఉన్నాడు? నీ పేరేంట్రా? నేను ఎంతమందిని కొట్టాను సార్? 30 మందిని కొట్టావురా. తీస్ మార్ ఖాన్. బాగుందిరా. సార్, మా అమ్మని బాగా చూసుకోవాలి, బాగా చదివించాలి, నాలాగా చూసుకునే వాడికి ఇచ్చి పెళ్లి చేయాలి. ఇవన్నీ అవ్వాలంటే మాకు ఒక మంచి కుటుంబం కావాలి సార్. ఎవరికైనా చెప్పండి సార్ మమ్మల్ని పెంచుకోమని. మళ్ళీ ఇలా స్టేషన్కి రాము. చాలా ఇంకేమైనా కోరికలు ఉన్నాయా? ప్రస్తుతానికి ఇంతే. చాలా ఎక్కువ ఉన్నాయిలే కానీ వెళ్ళి అక్కడ కూర్చో. విజయ్ గారు, వీళ్ళందరి దగ్గర సంతకాలు తీసుకొని వదిలేయండి. అలాగే సార్, రండి. వస్తాను సార్. రండి. ఒక్కొక్కళ్ళు వచ్చి సంతకం పెట్టండి. అందరూ లైన్లో ఉండండి. ఇక్కడ సైన్ చేయండి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఓ, అయితే మీకెవరూ లేరన్నమాట. నా ఫ్యామిలీ మొత్తం యాక్సిడెంట్లో చనిపోయారు. బాధను చెప్పుకోవడానికి కానీ, నేను బాధను తీర్చడానికి కానీ నాకెవరూ లేరు. నా బాధను చెప్పుకోవడానికి మీరు నాతో వస్తే, మీ బాధను తీర్చడానికి నేను మీతో ఉంటాను. వస్తారా? సార్, ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా మమ్మల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. మా అబ్బాయి ఏమైపోయాడో మాకు తెలియకుండా పోయాడు. మీరైనా సాయం చేయండి సార్. ఆఫీస్కి వెళ్ళి మా అన్న తిరిగి రాలేదు. చాలా చోట్ల వెతికాం, కంప్లైంట్ ఇచ్చాం. ఉపయోగం లేక ఎదురు చూడడం అలవాటు చేసుకున్నాం. మిస్ అయిన వాళ్ళందరినీ వెతికే పనిలోనే మేము ఉన్నాం సార్. దొరకకపోతే మేము మాత్రం ఏం చేస్తాం? మేము మనుషులమే కదా. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? వీటిని ఎందుకు ఆపలేకపోతున్నాం? మనం ఆపాలనుకున్నంత పవర్ మన దగ్గరున్నా, మనం ఆపలేనంత పవర్ వాడి దగ్గర ఉంది సార్. ఎవడాడు? ఒక రాక్షసుడు మనిషి రూపంలో పుడితే ఎలా ఉంటాడో అదే సార్. పేరు జీజా. ఒక్క కంప్లైంట్ కూడా లేదు. ఇంకెలా సార్ వాడిని అరెస్ట్ చేసేది? వాడి మీద కంప్లైంట్ లేకున్నా కాన్స్పిరసీ మీద అరెస్ట్ చేయండి. వాడినే కాదు, వాడి పేరు తీసిన ఒక్కొక్కరిని లోపలేయండి. రాక్షసుడికి రక్షకుడు అంటే ఏంటో చూపించండి. హలో, గుడ్ మార్నింగ్ హోమ్ మినిస్టర్ జీ. దిస్ ఇస్ జీజా. విలనిజం ఆపడానికి హీరోయిజం ఎప్పుడు బాగానే ఉంటుంది సినిమాలో, కానీ రియల్ లైఫ్ లో విలనిజమే హీరోయిజం.
నువ్వు మీటింగ్ పెట్టిన వాళ్లలో సగం మంది నా వాళ్లే. ఇంకా ఏం పీకడానికి ఆ మీటింగ్? ధైర్యం ఉంటే దాక్కోకుండా ఉండరా. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఒక్కడిని వదలకుండా అందరిని ఏరేసి లోపలేయండి. ఐ వాంట్ దిస్ బిహైండ్ ద బాస్. కమిషనర్ గారు, సార్ నేను నా బండిలో వెళ్తాను కానీ నా కాన్వాయ్ మాత్రం యాజ్ ఇట్ ఈస్ పంపించండి. ఎందుకు సార్? మనం ఒక్కడిని టార్గెట్ చేస్తుంటే వాడు కూడా మనల్ని టార్గెట్ చేస్తున్నాడని దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే సార్. హలో. హలో సార్, మీరు సేఫే కదా? సేఫే. అన్ని అరెస్టులు సవ్యంగా జరుగుతున్నాయి కదా? జరుగుతున్నాయి సార్. రేపు సాయంత్రానికల్లా జీజాన్ కూడా అరెస్ట్ చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఆడు మిస్ కాకూడదు. డెఫినెట్గా సార్. హలో హోమ్ మినిస్టర్ జీ. నువ్వు ఇంకా చావలేదా? ఎక్స్పెక్టెడ్. ఒక్కసారి గుద్దితే పని అవ్వదని, అందుకే సెకండ్ టైం ప్లాన్ చేశాను. రౌండ్ 2. నువ్వు బ్రతకాలంటే ఏం చేయాలో తెలుసు. ఆపండి 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 ఆపండి. వీడెవడరా కార్ రివర్స్ లో పార్క్ చేసుకున్నాడు? దిగండి. అవును మావా, బ్రిలియంట్ పార్కింగ్. అంత కకృతి ఎందుకురా? కార్లోనే పడుకోవచ్చుగా, బయట ఎందుకు? మావా ఇడి మొక్క మీద హాస్పిటల్ కొట్టాడు మావా. అవునరా, బాగా కొట్టాడు. సప్పగా ఉంది. రేయ్, ఇట్స్ అన్ యాక్సిడెంట్ మ్యాన్. యాక్సిడెంటా? అంటే ఇప్పుడు మన హాస్పిటల్ తీసుకెళ్లాలన్నమాట. పిచ్చా, మనకెందుకు మావా ఇవన్నీ? అరే మావా, మనం మందు తాగినప్పుడే మంచి పనులు చేస్తాం, ఉత్తప్పుడు ఎలాగో చేయంగా. కమాన్ లెట్స్ సేవ్ హిమ్ మ్యాన్. ఎంత బరువు ఉన్నాడేంట్రా వీడు. హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్. ఏయ్ దిగండ్రా, దిగండి. అమ్మా తల్లి, ఎవడో సచ్చేలా ఉంటే తెచ్చాం, వచ్చి బతికించుకోండి. మావా, మనం ఇంటికి వచ్చింది హాస్పిటల్కే కదా? ఫిగర్లు అదే నర్సులు వెళ్తున్నారు హాస్పిటల్. మీరేనా ఆయన తీసుకొచ్చింది? ఆయన పట్టుకుని ట్రాక్టర్లో తీసుకొస్తారా? ఆయన ఎవరు తెలుసా మీకు? తెలీదు, తెలుసుకునే అవసరం కూడా లేదు. ముందు చచ్చాడో బతికాడో చూసుకో, ఎలా వస్తాయేంటి. ఏం మనుషులు. మా మనం ఏమన్నా సినిమా యాక్టర్ని తీసుకొచ్చామా అంత బిల్డప్ ఇస్తున్నాడు? అదే డౌట్ మావా. ఈయన్ని టీవీలో వచ్చే సీరియల్లోనో మధ్యలో వచ్చే యాడ్లోనో ఎక్కడో చూసాను. నాకదే అనిపిస్తుంది మావా. కరెస్ట్ రా, కరెస్ట్. బాగా నిద్ర వస్తుంది మా, పడుకుంటా.